హలో అండి, వెల్కమ్ టు తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ. ఇప్పుడు నడుస్తున్న రీజనింగ్ క్రాష్ కోర్స్లో పార్ట్ 16 చూద్దామండి. ఇవాళ అవుట్ ఆఫ్ 25 పార్ట్స్ నేను మొత్తం మీకు 25 పార్ట్స్గా డివైడ్ చేసిన కదా. ఇందులో 16th పార్ట్ దేని గురించి ఉంది? మంత్ అండ్ డే బేస్డ్ పజిల్ అండి. లాస్ట్ వీడియోలో మనం మంత్ బేస్డ్ పజిల్ డే బేస్డ్ పజిల్ చూసినాం కదా. ఈ వీడియోలో మంత్ బేస్డ్ పజిల్ చూద్దాం. మంత్ అండ్ డే బేస్డ్ రెండు కలిపి ఉంటాయండి. మనం ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ చేసినాం? మనం లీనియర్ ఫేసింగ్ నార్త్ చేసినాం, సౌత్ 2 వేరియబుల్స్, లీనియర్లో ప్యారలల్ చూసినాం, సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ చూసినాం, సర్కిల్ అవుట్వర్డ్ ఇన్వర్డ్ ప్లస్ స్క్వేర్లో అవుట్వర్డ్ ఇన్వర్డ్ రెండు కలిపి చూసినాం. ఈ స్క్వేర్ ఇది చేస్తే రెక్టాంగిల్ కూడా సేమ్ అండి, అందుకే రెక్టాంగిల్ ఇంక్లూడ్ చేయలేదు నేను. రెక్టాంగిల్ కూడా సేమే. పజిల్లో బాక్స్ పజిల్ చేసినాం, బాక్స్ పజిల్ విత్ వేరియబుల్ చేసినాం, ఫ్లోర్ చేసినాం, డే మంత్. ఇప్పుడు మంత్ అండ్ డే బేస్డ్ పజిల్ చేద్దామండి. ఓకేనా? రెండు కలిపి డే సపరేట్ చేసినాం, మంత్ సపరేట్ చేసినాం కదా. మంత్ అండ్ డే కలిపిస్తే ఎట్లా చేయాలో చూపిస్తాను. క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి చూడండి. ఇక్కడ మంత్ అండ్ డే బేస్డ్ పజిల్ కదా. 8 పర్సన్స్ ఉన్నారని చెప్తున్నాడు. 8 పర్సన్స్ ABCDEFGH ఆర్ అటెండింగ్ ఆన్లైన్ ఎగ్జామ్ అంట ఆన్ డిఫరెంట్ డేట్స్ 5th and 8th of 4 డిఫరెంట్ మంత్స్ అంటాడు. 4 డిఫరెంట్ మంత్స్ ఏవేవి ఉన్నాయి? జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, మే. జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, మేలో జనవరిలో 5th and 8th, ఫిబ్రవరిలో 5th and 8th, ఏప్రిల్లో 5th, 8th, మేలో 5th, 8th, అట్లా 8 డేస్. ఆ 8 డేస్లో 8 పర్సన్స్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నారు. మీకు ఏం చెప్పినా పజిల్స్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా, డే బేస్డ్ అడిగినా, మంత్ బేస్డ్ అడిగినా, ఇంకా ఏంది ఫ్లోర్ బేస్డ్ అడిగినా, పజిల్ ఎట్లాంటి అడిగినా నేను చెప్పిన అప్రోచ్ ఫాలో కండి. ఏం చెప్పినా నేను? డే బేస్డ్ అడిగితే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇట్లా ఇస్తాడు కదా. అడ్డంగా గీతలు కొట్టుకోండి పెద్దగా, ప్లస్ నిలువు కూడా కొట్టుకోండి. 3 గీతలు కొట్టుకోండి నిలువుగా. అప్పుడు ఏమవుతుంది? నిలువ 3 గీతలు కొట్టుకుంటే 1 2 3 4 పాసిబిలిటీస్ వచ్చేస్తాయి మీకు. సో మళ్ళీ పాసిబిలిటీస్ వేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ ఇందులోనే వచ్చేస్తుంది. సేమ్ మంత్ బేస్డ్ పజిల్లో ఏం చెప్పినా ఇక్కడ మంత్స్ ఇస్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇట్లా 6 మంత్సా లేకపోతే 9-10 మంత్స్ అట్లా ఇస్తారు, వాళ్ళ ఇష్టం. ఇంకా ఈ మన కేసులో ఏమైంది? 4 మంత్స్ ఇచ్చారు కానీ డేస్ ఇచ్చారు కదా. డేస్ ఇస్తే అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ పెట్టుకోండి. జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, మే. ఎప్పుడు కూడా మంత్స్ ఇచ్చినప్పుడు ఏం చేద్దాం మనం? మంత్స్ ఎన్ని డేస్ రాసుకుందాం పక్కన. జనవరి ఎన్ని డేస్ అండి? 31 డేస్ కదా. ఫిబ్రవరి ఇక్కడ ఒకవేళ లీప్ ఇయర్ అని ఇస్తే 29 డేస్ తీసుకోవాలా. లీప్ ఇయర్ ఏమి ఇవ్వలేడు కాబట్టి 28 డేస్ తీసుకుందాం. ఓకేనా? ఏప్రిల్ ఏమో 30 డేస్ తీసుకుందాం. మే 31 డేస్. ఇక్కడ ఇట్లాంటి టైప్లో ఏం చేయాలంటే 4 మంత్స్ ఇచ్చిండు కదా, డేస్ కూడా ఇచ్చిండు. ఈ 4 మంత్స్లో ఒక్కొక్క మంత్లో 2 డేస్ ఇచ్చిండు కదా. అప్పుడు మనం ఏం చేద్దాం? ఇట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా అప్రోచ్ కావాలా? ఇట్లా పెట్టుకోండి ఆరో. ఇక్కడ కూడా ఇట్లా ఆరో పెట్టుకోండి, ఇక్కడ కూడా ఆరో పెట్టుకోండి, ఇక్కడ కూడా ఆరో పెట్టుకోండి. ఈ ఆరో పెట్టుకుని ఇక్కడ 5th అని రాసుకోండి. 5th, 8th, 5th, 8th, 5th, 8th, 5th, 8th. ఇప్పుడు సేమ్ అప్రోచ్ అండి. నేను ఏం చెప్తున్నా మీకు? ఇప్పుడు ఏం చెప్పిండు? అంత సాటిస్ఫై అయింది కదా వాళ్ళది. 4 మంత్స్లో 8 డేస్. ఆ 8 డేస్ ఏంది? 5th, 8th, 5th, 8th, 5th, 8th, 5th, 8th. ఇట్లా ఇందులో మనం 8 మెంబర్స్ని అరేంజ్ చేయాలి. ఎగ్జామ్ రాసేది 8 మెంబర్స్ కదా, 8 డిఫరెంట్ డేస్లో వాళ్ళని అరేంజ్ చేయాలి. పజిల్లో ఎప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పినా మీకు? అడ్డంగా గీతలు కొట్టుకోవాలా. ఇందులో కూడా అడ్డంగా గీతలు కొట్టుకోండి పెద్దగా. ఒక్కొక్క డేకి సపరేట్గా గీతలు కొట్టుకోండి. నిలువు కూడా 3 గీతలు కొట్టుకోవాలి. 1 2 3. ఓకేనా? అప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి మనకి? 1 2 3 4 పాసిబిలిటీస్ అనేది వచ్చేసిందండి. సో ఈజీ అవుతుంది మనకి. ఈ సొల్యూషన్లో చేసేటప్పుడు పాసిబిలిటీస్ తీసుకోవడం కన్నా ఫస్టే పాసిబిలిటీస్ తీసుకొని పెట్టుకుంటే పజిల్స్ చాలా ఈజీ అండి. సీటింగ్ అరేంజ్మెంట్ కంపేర్ చేస్తే పజిల్సే చాలా ఈజీ. ఓకేనా? కనిపించడానికి ఇంత టఫ్గా అనిపిస్తే కానీ చాలా ఈజీ. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి క్వశ్చన్. ఇక్కడ ఏమంటుండో? ఓన్లీ 1 పర్సన్ అటెండ్స్ ద ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్ ఎ డే. అంటే ఒక్కొక్క డేలో ఒక్కొక్క పర్సన్ మాత్రమే ఆన్లైన్ ఎగ్జామ్లో రాస్తున్నారని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయింది. డి అటెండ్స్ ద ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్ 8th of the month హ్యావింగ్ లెస్ దాన్ 31 డేస్. ఏమంటుండు? ఇప్పుడు 31 డేస్ అని చెప్పినా కానీ మనం వేసుకొని మంచిగా అయింది. లేకపోతే మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు వేసుకోవాల్సి వస్తుండే. ఎప్పుడైనా మంత్ బేస్డ్ పజిల్ వచ్చినప్పుడు ఆ పక్కన డేస్, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయో మంత్కి రాసుకోండి. ఇక్కడ ఏమంటుండు? డి అటెండ్స్ ద ఆన్లైన్ ఎగ్జామ్
ఆన్ 8th. డి ఎక్కడ ఎప్పుడు రాస్తున్నట్ట 8th ఆఫ్ ద మంత్ హ్యావింగ్ లెస్ దాన్ 31 days. అంటే 31 daysకి 31 days కన్నా తక్కువ ఉన్న మంత్లో 8th డేలో రాస్తున్నాడు అనమాట డి. అంటే దీని అర్థమైంది, డి అనేది 31 days మంత్లో రాయడు. 31 days ఏమేమి ఉన్నాయి, జనవరిలో డి రాయడు, మేలో డి రాయడు కదా, మేలో డి రాయడు, జనవరిలో డి రాయడు. మరి డి ఎక్కడ రాస్తాడు, ఫిబ్రవరిలో ఛాన్స్ ఉంది, ఏప్రిల్లో ఛాన్స్ ఉంది కదా. ఆ ఏప్రిల్ ఫిబ్రవరిలో కూడా ఎప్పుడెప్పుడు రాస్తాడు, 8th డేలోనే రాస్తాడు, 5th డేలో రాయడు. సో ఒక దాంట్లో ఏం చేద్దాం, మనం డి ఇక్కడ పెట్టుకుందాం, ఫిబ్రవరిలో 8th దగ్గర పెట్టుకుందాం. ఇంకో పాసిబిలిటీలు ఏం చేద్దాం, డి ఏమో ఏప్రిల్ దగ్గర పెట్టుకుందాం. ఓకేనా, డి ఏప్రిల్ 8th పెట్టుకుందాం. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ దాకా మనం సాటిస్ఫై అయిపోయింది, సెంటెన్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. 2% అటెండ్స్ ద ఆన్లైన్ ఎగ్జామ్ బిట్వీన్ డి అండ్ జీ అంట. డి అండ్ జీకి మధ్యలో 2 persons ఉన్నారని చెప్తున్నాడు. 2 persons అటెండ్ ద ఆన్లైన్ ఎగ్జామ్ బిట్వీన్ అంటే మధ్యలో అనమాట, మధ్యలో 2 persons ఉన్నారు. ఈ కేసులో చూసుకుంటే సెకండ్ కేసులో 1, 2 ఇక్కడ ఆప్షన్ లేదు, కింద జీ రావాలి, కానీ కింద జీ రాదు. ఎందుకు, అక్కడ ఆప్షనే లేదు పెట్టడానికి. సో పైన రావాలి ఇక్కడ జీ. 1, 2 జీ ఇక్కడ వచ్చేసింది. ఈ కేసులో ఏంది, 2 వస్తాయి. 1, 2 పైన కూడా జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, 1, 2 కింద కూడా జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఇంకో పాసిబిలిటీ తీసుకున్నాం కదా, ఇది ఇక్కడ రెప్లికేట్ చేద్దాం. ఇక్కడ డి పెట్టుకున్నామా, ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ కేసులో పైన జీ తీసుకుందాం, సెకండ్ కేసులో కింద జీ తీసుకుందాం. ఓకేనా, ఇది కూడా ఇక్కడ దాకా అయిపోయింది మనకి. ఓన్లీ 1 person అటెండ్స్ ద ఆన్లైన్ ఎగ్జామ్ బిట్వీన్ ఏ అండ్ బి అంట. ఏ అండ్ బి మధ్యలో ఓన్లీ 1 person ఉన్నాడంట. మళ్ళీ ఏం చెప్తుండు, హూ అటెండ్స్ ద ఆన్లైన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ జీ అంటుండు. హూ అన్నప్పుడు ఏం చెప్పినా మీకు, హూ అన్న విచ్ అన్న దాని ముందున్న అక్షరం అండి. ఇప్పుడు బి గురించి చెప్తుండు, ఈ హూ మర్చిపోండి, ఈ బి గురించి చదవండి. బి అటెండ్స్ ద ఆన్లైన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ జీ అంట. ఇమీడియట్లీ బిఫోర్ జీ ఎవరు, బి అటెండ్ అవుతుంది కదా. ఇక్కడ ప్లేస్ ఉందా జీ ముంగట, లేదు. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ అయిపోయింది, కొట్టేసేయండి, పాసిబిలిటీ రాంగ్ అయిపోయింది. ఇక్కడ ఛాన్స్ ఉంది కదా, ఇమీడియట్లీ బిఫోర్ జీ ఎవరు ఉన్నారు, బి ఉన్నారు. ఓకేనా, ఇక్కడ పాసిబిలిటీ ఉంది. మళ్ళీ ఏమంటుండు, ఏకి బికి 1 person గ్యాప్ ఉందని చెప్తుండు. సో పైనకి రాదు కాబట్టి ఏ, ఇక్కడ ఏ పెట్టుకోవచ్చు మనం. దీంట్లో చూద్దాం, ఇమీడియట్లీ జీ బిఫోర్ జీ ఎవరున్నారు, బి ఉన్నాడు కదా. బికి ఏకి ఎంతమంది గ్యాప్ ఉన్నారు, 1 person ఉన్నారు. సో పైన ఏ రాదు, ఎక్కడ రావాలా, కింద రావాలా ఏ. సో ఏ ఇక్కడ వచ్చేసింది. సో 2 పాసిబిలిటీస్ అనేది కరెక్ట్ అయిపోయినాయి. ఇక్కడ దాకా అయిపోయింది కదా. నెక్స్ట్ చూద్దాం. యాజ్ మెనీ పర్సన్స్ అటెండ్ ద ఆన్లైన్ ఎగ్జామ్ బిఫోర్ ఏ యాజ్ ద పర్సన్ అటెండ్స్ ద ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎఫ్. ఏమంటుండంటే, ఏకి ముందు ఎంతమంది అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అటెండ్ అవుతారో ఎఫ్ తర్వాత అంతమంది అటెండ్ అవుతారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏకి ముందు ఎంతమంది అటెండ్ అవుతారండి, 1, 2, 3 మెంబర్స్ కదా. ఎఫ్కి కింద ఎంతమంది అటెండ్ కావాలి, 3 members. సో ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటే 1, 2, 3 సాటిస్ఫై అయింది కదా. సో ఎఫ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చూద్దాం, ఏకి ముందు ఎంతమంది అటెండ్ అవుతున్నారు, 1, 2, 3, 4, 5, 6, 7 members ఏకి ముందు అటెండ్ అవుతారు. ఎఫ్ తర్వాత ఎంతమంది అటెండ్ కావాలి, 7 members కావాలి. సో ఎఫ్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇది కూడా సాటిస్ఫై అయింది. ఇక్కడ దాకా అయిపోయింది. సి అటెండ్స్ ద ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్ 5th. సి అనేటోడు 5th రాస్తుండంట, 5th రోజు. బట్ నాట్ ఇన్ ద మంత్ హ్యావింగ్ లెస్ దాన్ 30 days. లెస్ దాన్ 30 days ఉన్న మంత్లో రాస్తలేడు, అంటే 31 days ఉన్న మంత్లోనే రాస్తుండు. 31 days ఏమేమి ఉన్నాయి, ఐదర్ జనవరిలో సి వస్తుంది, లేకపోతే మేలో సి వస్తుంది కదా. మళ్ళా 5th రోజే రాస్తున్నాడు, సి అనేటోడు 5th రోజే రాస్తున్నాడు. ఇక్కడ జనవరిలో సి ఖాళీ ఉందా, 5th ప్లేస్లో ఎఫ్ ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ రాదు. ఇంకా ఇక్కడ ఖాళీ ఉంది, 31 daysలో ఇక్కడ ఖాళీ ఉందా, 5th ప్లేస్లో జీ ఖాళీ లేదు. సో ఈ పాసిబిలిటీ కూడా రాంగ్ అయిపోయింది. ఈ కేసులో సి ఎక్కడ రావచ్చండి, సి జనవరిలో రావచ్చు, సి మేలో రావచ్చు కదా, 31 days ఉన్న మంత్లో. మళ్ళీ ఎక్కడ రావాలి, సి 5th date రావాలి. ఇక్కడ మళ్ళీ 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. జనవరిలో 5th date ఖాళీ ఉంది ఇక్కడ, ప్లస్ మేలో కూడా 5th date ఖాళీ ఉంది ఇక్కడ. మనం ఏం చేద్దాం, అప్పటికప్పుడు ఫాస్ట్గా ఇంకో పాసిబిలిటీ ఉంది, రెప్లికేట్ చేసుకుందాం. ఇది ఎఫ్ డి. ఓకేనా, ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ సి పెట్టుకుందాం ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఏం చేద్దాం, మేలో పెట్టుకుందాం సి. ఓకేనా, అయిపోయింది. ఇక్కడ దాకా సాటిస్ఫై అయింది సెంటెన్స్. ఈ అటెండ్స్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ హెచ్ అంట. ఈ అనేటోడు హెచ్ తర్వాత ఎగ్జామ్ రాస్తున్నాడు. ఓకేనా, ఈ అటెండ్స్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ హెచ్. ఇక్కడ ఖాళీ ఏముంది, హెచ్ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. ఇందులో ఎక్కడ ఖాళీ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది కదా. సో
ఈ అటెండ్స్ ఎగ్జామ్ ఆఫ్టర్ హెచ్. ఈ అనేటోడు హెచ్ తర్వాత రాస్తుంది. సో ఇది కూడా కరెక్టే. ఈ అటెండ్స్ ఎగ్జామ్ ఆఫ్టర్ హెచ్, ఇది కూడా కరెక్టే. ఇంకేమంటుండు, బట్ డస్ నాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హెచ్. బట్ అంటే ఎప్పుడైనా ఫస్ట్ దానికి పోతుంది. దట్ అన్న బట్ అన్న ఎప్పుడైనా ఫస్ట్ దానికి పోతుంది, ఫస్ట్ అక్షరానికి పోతుంది. హూ విచ్ ఉంటే ఎవరికి పోతుంది, పక్కనున్న అక్షరానికి పోతుంది. హూ విచ్ ఉంటే పక్కనున్న అక్షరానికి పోతుంది. దట్ బట్ ఉంటే ఫస్ట్ ఉన్న అక్షరానికి పోతుంది. గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్. ఇక్కడ ఏమంటుండు, ఈ అటెండ్స్ ఎగ్జామ్ ఆఫ్టర్ హెచ్, బట్ ఈ అని అనుకోవాలి. ఇక్కడ ఈ డస్ నాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హెచ్, డస్ నాట్ సిట్ అనమాట ఇక్కడ, లేకపోతే డస్ నాట్ అటెండ్ ద ఎగ్జామ్. ఈ డస్ నాట్ అటెండ్ ద ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హెచ్. కానీ ఇక్కడ ఏముంది, ఈ అటెండ్స్ ద ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హెచ్ అని ఉంది. కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమంటుండో, ఈ డస్ నాట్ అటెండ్ ద ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హెచ్. సో ఈ పాసిబిలిటీ ఏమైపోయింది, రాంగ్ అయిపోయింది. ఇమీడియట్లో హెచ్ తర్వాత ఈ ఉండొద్దు. ఇక్కడ ఏమైపోయింది, హీ ఉందా, ఇమీడియట్ హెచ్ తర్వాత లేదు, ఈ ఎక్కడ ఉంది, కింద ఉంది. సో ఈ పాసిబిలిటీ అనేది కరెక్ట్ మనకి. ఓకేనా, ఈ అరేంజ్మెంట్ అనేది కరెక్ట్ అయిపోయింది. ఈ చాలా ఈజీ ఉంటాయండి ఈ పజిల్స్ అయినా సీటింగ్ అరేంజ్మెంట్ అయినా. మనం వన్స్ పర్ఫెక్షన్ అనేది వస్తే, వన్స్ రైట్ అప్రోచ్ తెలిస్తే చాలా అంటే చాలా ఈజీ ఉంటుందండి. నేను చెప్తున్నా కదా, ఇందులో పక్కాగా 25 to 30 స్కోర్ చేయొచ్చు పక్కాగా. నేను ప్రతి ఒక్క ఎగ్జామ్లో 40కి 40 అటెంప్ట్ చేస్తుండే నేను. ఎందుకు, నాది ఈ పజిల్స్ అయినా సీటింగ్ అరేంజ్మెంట్ స్ట్రాంగ్ ఉండే. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మిగతా చిన్నవే కదండి. బ్లడ్ రిలేషన్ చిన్నదే చేయొచ్చు, సిలాజిజమ్స్ చిన్నదే చేయొచ్చు, ఇన్ఈక్వాలిటీ చిన్నదే చేయొచ్చు. నార్మల్గా వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ACD, B, F, E, ఈ క్వశ్చన్ మార్క్, ఇట్లాంటి చిన్న చేయొచ్చు కదా మీరు. మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ ఏమొస్తాయి, ABC డాష్ 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 AB డాష్ డాష్ C, ఇట్లాంటివి వస్తాయి. ఇది కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇవన్నీ చిన్నవి. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎక్కడ, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇక్కడ మీకు గ్రిప్ వస్తే మీరు 40 out of 40 కూడా స్కోర్ చేయొచ్చు అండి ఎగ్జామ్లో. ఓకేనా, మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇది మన దాంట్లో. ఇంకా ఎవరైనా మన కోర్సు తీసుకునే వాళ్ళు ఉంటే, ఈ టీజీ క్యాప్ DCCB కోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటే, నేను క్రెడిట్ కోఆపరేటివ్స్ ఇంకా ఫైనాన్షియల్ అవేర్నెస్ పైన కంప్లీట్ 40 మార్క్స్కి నేను కోర్స్ అనేది లాంచ్ చేసిన అండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ పైన ఉన్న నెంబర్ కనిపిస్తుంది కదా, 9398449260, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, హాయ్ కోర్స్ కావాలని. నేను కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తా. జస్ట్ 299 రూపీస్ అండి. 299 రూపీస్కి 40 మార్క్స్ మొత్తం కోర్సు. ఆల్మోస్ట్ 15+ వీడియోస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ అలాంగ్ విత్ PDF. ప్లస్ క్రెడిట్ కోఆపరేటివ్స్ పైన 760 MCQs అండి. దీంట్లో 10 క్వశ్చన్స్ దీంట్లో నుంచే వస్తాయి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్రెడిట్ కోఆపరేటివ్స్, వీడియో లెక్చర్స్ ప్లస్ PDF. క్రెడిట్ కోఆపరేటివ్స్ పైన కరెంట్ అఫైర్స్ అండి. ఓకేనా, సపరేట్ మళ్ళీ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ PDF కూడా ఉంటుంది. ప్లస్ ఫైనాన్షియల్ అవేర్నెస్ పైన 50+ వీడియోస్ ఉంటాయి ప్లస్ PDFతో పాటు. దీనిపైన ఫైనాన్షియల్ అవేర్నెస్లో 1000+ MCQs కూడా ఉన్నాయి. ఒకవేళ ఇది కంప్లీట్ ప్యాకేజ్ అండి, ఈ 40 మార్క్స్ కంప్లీట్ ప్యాకేజ్, వేరే ఎక్కడ సోర్స్లు చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ పైన కనిపిస్తున్న నెంబర్కి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నెంబర్, ఆ పైన కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్సే చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.